ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 15వ తారీఖు సోమవారం రోజున 75,054 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,239 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,72,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 16 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా వివి భక్తి ఛానల్ గారు, లక్ష్మి గారు, మేము సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యాము జూలై మంత్ 13కి. మేము మళ్ళీ ఎప్పుడు సేవా డిప్కి ఆన్లైన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మీ ఆధార్ నెంబర్తో వన్స్ మీరు ఆన్లైన్ లక్కడిప్లో సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ సేమ్ ఆధార్ నెంబర్స్తో ఆన్లైన్ లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంపల్సరీ 180 డేస్ అంటే 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీరు జూలై 13వ తేదీకి సుప్రభాతం సేవకి లక్కడిప్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఆ తేదీ నుంచి 6 నెలలు అంటే జనవరి 13వ తేదీకి 6 నెలలు అనేది పూర్తవుతుంది. సో జనవరి 14వ తేదీ నుంచి మీరు ఆన్లైన్ లక్కడిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు, ఓం నమో వెంకటేశాయ. లక్ష్మి గారు, ముందుగా బుక్ చేసుకున్న ఆర్జిత సేవలు రద్దు చేస్తే వారికి వేరే తేదీలో మళ్ళీ ఇస్తారా అని అడుగుతున్నారు. మామూలుగా టీటీడీ వారు ప్రత్యేక పర్వదినాలలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు అంటే ఏ ఆర్జిత సేవలనైతే రద్దు చేస్తున్నారో ఆ సేవల్ని ఆన్లైన్లో అడ్వాన్స్గా రిలీజ్ చేయకుండా హోల్డ్లో పెట్టడం జరుగుతుందండి. అంటే ఏ ఆర్జిత సేవలనైతే ప్రత్యేక పర్వదినాల్లో రద్దు చేస్తారో ఆ ఆర్జిత సేవల్ని టీటీడీ వారు అసలు ఆన్లైన్లోనే రిలీజ్ చేయరండి, హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శివ గారు, మేడం అంగ ప్రదక్షిణం టికెట్ ప్రైస్ ఎంత అండి ఒకరికి అని అడుగుతున్నారు. అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ జగదీష్ గారు, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న రిపోర్టింగ్ టైంకి 2 అవర్స్ లేట్గా వెళితే దర్శనంకి అలో చేస్తారా అని అడుగుతున్నారు. మామూలుగా మీ దర్శనం స్లాట్ టైం కంటే 1 or 2 అవర్స్ ముందు కానీ 1 or 2 అవర్స్ లేట్గా కానీ దర్శనంకి వెళితే అలో చేస్తారండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ ఆదిత్య గారు, ఓం నమో వెంకటేశాయ. మేడం ఇప్పుడు మనకి లక్కీ డిప్లో ఏదైనా సేవ కనుక వస్తే ఆ మంత్లో అకామిడేషన్ అనేది ఎలా చేసుకోవాలి మేడం, కొంచెం చెప్పండి మేడం అని అడుగుతున్నారు. 2024 ఏప్రిల్ మంత్ నుంచి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ అండి. అంటే మీరు ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతోనే లాగిన్ అయి అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ లక్కీ డిప్లో 2 మెంబర్స్ కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి. మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో తిరుమల అకామిడేషన్ రిలీజ్ చేసినప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి.
తిరుమల అకామిడేషన్ ని ఈ కొత్త విధానంలో ఎలా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.